వెల్కమ్ టు మెగా9 టీవీ. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుంది. కానీ ప్రశ్నించడం వేరు, వ్యవస్థలపై ప్రజల్లో ద్వేషాన్ని రెచ్చగొట్టడం వేరు. గత కొన్నాళ్లుగా రాజకీయ విశ్లేషణల ముసుగులో సోషల్ మీడియాలో రెచ్చిపోయిన యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్నారావణ్ వ్యవహారం ఇప్పుడు ఒక సరికొత్త మలుపు తిరిగింది. రాజకీయ నాయకులను బూతులు తిట్టాడు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేశారులే అని అందరూ అనుకున్నారు. కానీ కోర్టుకు పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత విశ్లేషకులు సైతం షాక్ కు గురవుతున్నారు. ఆ రిపోర్ట్లో పోలీసులు తెలిపిన అంశాలు సాధారణమైనవి కావు. అవి రాష్ట్ర భద్రతకు, శాంతి భద్రతలకు ముప్పు కలిగించేంత తీవ్రమైనవి. జోసెఫ్ రావణ్ పై రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 9 కేసులు నమోదు కావడం, దానికి తోడు మావోయిస్టులతో లింకులు ఉన్నాయనే ఆరోపణలు రావడం ఈ కేసును పూర్తిగా మార్చేసింది. అసలు పోలీసులు ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏ సంచలన విషయాలను బయటపెట్టారు? లెట్స్ వాచ్. జోసెఫ్ రావణ్ అరెస్ట్ కు ప్రధాన కారణం ఇటీవల ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమావేశం. ఒక మతపరమైన సమావేశాన్ని అతను ఒక రాజకీయ విద్వేష వేదికగా మార్చేశాడని పోలీసులు ఆధారాలతో సహా రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఆ మీటింగ్ లో ప్రసంగించిన జోసెఫ్ రావణ్ సీఎం, డిప్యూటీ సీఎంలపై అత్యంత అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. సామాన్య ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థల పట్ల, నాయకుల పట్ల అకారణమైన ద్వేషం, వైషమ్యాలు పెరిగేలా అత్యంత పథకం ప్రకారం అతను తన ప్రసంగాన్ని కొనసాగించాడు. ఒక మతపరమైన మీటింగ్ లో ఉద్దేశపూర్వకంగా విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేయడంతో పోలీసులు దీన్ని తీవ్రంగా పరిగణించారు. కేవలం ఏలూరులోనే కాకుండా ఇతని విద్వేషపూరిత వీడియోలు, ప్రసంగాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో ఏకంగా 9 కేసులు నమోదైనట్లు పోలీసులు తమ రిపోర్టులో స్పష్టం చేశారు. బూతులు మాట్లాడడం, రాజకీయ నాయకులను విమర్శించడం వరకే ఉంటే ఇదొక పరువు నష్టం కేసులాగా మిగిలిపోయేది. కానీ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ప్రస్తావించిన మరొక సంచలన అంశం ఇప్పుడు అందరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది. అదే మావోయిస్టు కనెక్షన్. జోసెఫ్ రావణ్ తన ప్రసంగాల ద్వారా అమాయకమైన యువతను, ముఖ్యంగా విద్యార్థులను నిషేధిత మావోయిస్టుల సంస్థల వైపు ఆకర్షించేలా అత్యంత ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేశాడని పోలీసులు ఆధారాలు సేకరించారు. అంతటితో ఆగకుండా దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా మారిన, ఎంతో మంది భద్రతా బలగాల ప్రాణాలు తీసిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాను సైతం ఇతను కీర్తిస్తూ ప్రసంగాలు చేశాడు. ఒక మావోయిస్టు సంస్థకు చెందిన నాయకుడిని పబ్లిక్ గా కీర్తించడం, యువతను అటువైపు ప్రేరేపించడం అనేది దేశద్రోహం కిందకు వస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ ఒక్క పాయింట్ తో ఈ కేసు తీవ్రత అమాంతం పెరిగిపోయింది. రావణ్ అరెస్టుతో రాష్ట్రంలో రాజకీయంగా, సామాజికంగా పలు కోణాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం తన వ్యతిరేకులను అణిచివేయడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను, పదవుల్లో ఉన్న వ్యక్తులను అవమానించడం చట్టరీత్యా నేరమని పోలీసులు పదే పదే చెబుతున్నారు. ముఖ్యంగా ఉపా చట్టం కింద కేసులు నమోదు చేయడం తీవ్రమైన అంశం. ఉపా చట్టం అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్. ఇది దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగించే కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఉద్దేశించిన చట్టం. ఈ చట్టం కింద కేసులు నమోదు అంటే జోసెఫ్ రావణ్ వ్యాఖ్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తాజా సమాచారం ప్రకారం జోసెఫ్ రావణ్ ను నెల్లూరు జైలుకు తరలించారు. రావణ్ అరెస్ట్ ను ఖండిస్తూ ఆయన అనుచరులు, మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు తమ విధిని నిర్వర్తిస్తున్నామని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతున్నారు. నిషేధిత సంస్థలకు మద్దతు పలకడం, ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నించడం వంటి తీవ్రమైన ఆరోపణలు రావణ్ పై ఉన్నాయి. భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్లు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించడం, నేరపూరిత కుట్ర, ప్రజాశాంతికి భంగం కలిగించడం వంటి అభియోగాలు మోపారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్రశ్నించే గొంతుకగా ఎదగాల్సిన ఒక యువకుడు కేవలం సెన్సేషన్ కోసం అడ్డదారులు తొక్కితే చివరికి చట్టం ముందు దోషిగా నిలబడక తప్పదు. పోలీసులు ఈ రిమాండ్ రిపోర్ట్ను పక్కా ఆధారాలతో కోర్టుకు సమర్పించారు. రాజ్యాంగ పదవులను కించపరచడం ఒక నేరమైతే నిషేధిత సంస్థల పట్ల సానుభూతి ప్రదర్శిస్తూ సమాజంలో అశాంతిని సృష్టించడం మరింత కఠినమైన నేరం. ఈ ఆరోపణలన్నీ కోర్టులో రుజువైతే జోసెఫ్ రావణ్ కు చట్ట ప్రకారం
చాలా కఠినమైన శిక్షలు పడే అవకాశం ఉంది. ఈ కేసు ఇప్పుడు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రవర్తించే ప్రతి ఒక్కరికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లాంటిది. భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో విద్వేషాలు చిమ్మితే చట్టం తన పని తాను చేసుకుపోతుందనడానికి ఈ ఘటనే ఒక ప్రత్యక్ష ఉదాహరణ.